ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నాను చెప్పు బస్. అప్పుడు నీ ఒళ్ళో పడుకొని హాయిగా ప్రాణం వదిలేస్తాను. అదెప్పటికీ జరగదు. నువ్వు చాలా అపోహలో ఉన్నావు. గదిలో పిల్లిని బంధించి వేడుక చూడాలనుకుంటున్నావు. ఒక్కసారి తిరగబడిందో నువ్వింక మిగలవు. చాలా తెలివిగా మాట మార్చావే. అవును, ఎటుగాని టైంలో మీరిక్కడికి రావడానికి కారణం? ఏం లేదండి, ఈ దగ్గరలోనే పనుండి ఇలా వచ్చాం. పనిలో పని మిమ్మల్ని అందరినీ చూసి వెళదామని ఇలా వచ్చాం అంతే. మీరు మాకేమీ చుట్టాలి కాదే, చుట్టపు చూపుగా రావడానికి, పలకరించి పోవడానికి. ఏంటది? మొన్న నాకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బెదిరింపు కాల? అవునండి. నేను అంజలితో మాట్లాడకూడదట, అంజలి ఇంటికి వెళ్ళకూడదట, అసలు అంజలితో స్నేహమే చేయకూడదట. అలా చేస్తే నా ప్రాణానికే ప్రమాదమని బెదిరిస్తూ ఫోన్ చేశారండి. అవునా? నువ్వు తప్పు చేస్తున్నావు పార్వతి. ఆగనంటున్న మనసుని పెదాలు మూసి బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తున్నావు. నీకు నువ్వే కఠినంగా శిక్షించుకుంటున్నావు. నువ్వే నష్టపోతావు. ఇప్పుడు రవిని ఆపకపోతే పార్వతి మనసు పాడు చేస్తాడు. ఎలా? అత్తయ్య, అత్తయ్య, ఆ కుమార్ మంచివాడు కాదని చెప్తే ఎవరు వినిపించుకోవడం లేదు. మీరు ఒకసారి నాతో రండి ప్లీజ్. అత్తయ్య రండి. చూడు పార్వతి, నేను నీతో మాట్లాడడం చూసే వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, కానీ నా వల్ల ఒకరికి మంచి జరుగుతుందంటే ఎవరు తప్పు పట్టినా పట్టించుకోను. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నీకు కావలసిన తోడు నీ వయసులో ఆ దేవుడు దూరం చేశాడు. నిజంగా ఇది బాధపడాల్సిన విషయమే. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా ఈ జీవితాన్ని చివరి వరకు నడిపించాల్సిందే. దుఃఖంతో కాదు, మానసిక ప్రశాంతంతో. మీరు చెప్పిన ఆ ప్రశాంతత నాకెప్పటికీ దొరకదు. అందుకే నాకు ఇలా మాట్లాడాలంటే అసహ్యం. దయచేసి ఇంకోసారి ఇలా ఎప్పుడు మాట్లాడకండి. చూడండి, ప్రశాంతత అనేది ఓ వస్తువు కాదు, దానంతటా అదే గాల్లో పుట్టడానికి నీ అంతట నువ్వు ప్రయత్నించి సాధించేది. అదే ఎలా? ముందు మంచి పుస్తకాలు చదవండి. ప్రతిరోజు ఏకాగ్రత కోసం ఆ భగవంతుని ధ్యానించండి. అదేలాగో నేను నీ చేత ప్రాక్టీస్ చేయిస్తాను. అటు చూడవే, చూడు, రావే. ఎవన్నా? కుమార్ మంచివాడు కాదా? అతను మమ్మల్ని మోసం చేయాలని ఇక్కడికి వచ్చాడా? నిజంగా అలాంటి బుద్ధి ఉంటే నా కూతురు బాగుంటాలని ఎందుకు కోరుకుంటాడే? అత్తయ్య, అది కాదు. నీకు పొగరెక్కువే. పైగా నా కూతురిని చూస్తే కడుపు మంట. మళ్ళీ నీ గుమ్మం తొక్కకూడదని అవమానం చేసి పంపాలనేగా నీ ఉద్దేశం? దాని కుళ్ళు మోస్తానో అంతేనమ్మా. నేను కుమార్తో మాట్లాడితే అది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. తమ్ముడు వచ్చిన తర్వాత వాడితో చెప్పి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానులే, ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను. నీకా కర్మేంటమ్మా? నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి నేనున్నాను, నీకో మంచి దారి చూపించడానికి కుమారున్నాడు. బయటికి పోయి చావాల్సింది ఇదే. అమ్మా, మీరు ఆవేశపడుతున్నారు. ఇందులో అంజలి గారు తప్పేం లేదు. మేము ఇలా ఒంటరిగా మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి తప్పుగానే అనిపించవచ్చు. అయినా నేను ఇలా రావడం నాదే తప్పండి. అయ్యో కుమార్, నిన్నేం తప్పు పట్టడానికి ఈ అంజల్లాగా నేను మూర్ఖురాల్ని కాదు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉందయ్యా. నువ్వు నా కూతురు ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఎవరైనా అడ్డు చెప్తే నాతో చెప్పు, ప్రాణం తీస్తా. రావే. అంజలి, నన్ను బయటికి పంపడం ఆ దేవుడి తరం కూడా కాదు. చూసావుగా ఏం జరిగిందో. జాగ్రత్త. కీర్తన, ఏంటలా ఉన్నావు? అబ్బే ఏం లేదండి, అంజలి రమ్మని కబుర్ చేశాను, తనింకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. అదేదో కూర్చొని కూడా ఎదురు చూడొచ్చుగా. నిజమేననుకోండి, కానీ ఇప్పుడు నాకున్న టెన్షన్ వేరు. లేనిపోని బరువులు నెత్తి మీద పెట్టుకుంటావు, ఆ తర్వాత ఇదిగో కాలు గాలిన పిల్లలాగా తిరుగుతుంటావు. అబ్బా అలాంటిదేం లేదు, కానీ ఇంతకీ మీరు టిఫిన్ తిన్నారా లేదా?
లేదు కీర్తన, పొద్దునుంచి కడుపులో ఒకలాగా ఉంది. మళ్ళీ టిఫిన్ చేస్తే అరుగుతుందో అరగదోనని చెప్పి. మరి ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాకపోయారా? నీ పిచ్చి గాని ప్రతి చిన్న విషయానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా చెప్పు? ఆ తర్వాత నా సంపాదన అంతా డాక్టర్కే సరిపోతుంది. చాలండి, మీ ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యమా ఏంటి? అది నిజమే కానీ అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకంత కంగారు? కడుపు నొప్పికే చచ్చిపోతానా ఏంటి? ఏమండి, పిచ్చి కీర్తన, ఇంత చిన్న విషయానికి అంత బాధపడతావేంటి? మీరు కల్లో కూడా అలాంటి మాటలు అనకూడదండి. మీరు కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. సరేలే, ఇంకోసారి నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడి గాని. సర్లేండి, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను, తాగుదురు గాని. అది సరే కానీ మీ ఫ్రెండ్ అంజలి ఏంటి ఇంకా రాలేదు? వచ్చేసా. రా అంజలి. నిజంగా మీకు 100 ఏళ్ళండి. అంజలి గారు ఎలా ఉన్నారు మీరు? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అమ్మయ్య, నీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చిందిగా, ఇక టెన్షన్ లేదనుకుంటాను. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బయలుదేరుతాను. అలాగే. వస్తానండి. ఓకే. పదంజలి. చెప్పంజలి, ఎలా ఉన్నావు? అంజలి, మాట్లాడవేంటి? నీకు మీ అత్తగారి వల్ల కాకుండా ఇంకెవరి వల్లైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? అబ్బే, అలాంటిదే లేదు. కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాగా ఆలోచించుకుని చెప్పంజలి. లేదే, ఇంతకీ నీకు అనుమానం ఎందుకు వచ్చింది? మొన్న నాకు ఫోన్ వచ్చింది అంజలి. ఎవరి దగ్గర నుంచి? అదే తెలియటం లేదు. నేను ఆ గొంతు కూడా గుర్తుపట్టలేకపోయాను. ఆడగొంతులు అనిపించింది. అవునా? అవునంజలి, నీతో స్నేహం చేస్తే అది నా ప్రాణానికే ప్రమాదం అన్నట్టుగా మాట్లాడారు. అంజలి, నిజం చెప్పవే, నీకేమైనా సమస్యలు ఎదురయ్యాయా? నాకేం సమస్యలుంటాయి? ఎవరో ఏంటో సరదాగా చేసుంటారు. మధ్యలో నా పేరు వాడుకుని హడావిడి చేశారేమో. సర్లే, నేను వస్తాను, నాకు వేరే పనుంది. అంజలి, అంజలి ఆగవే. నువ్వా? మరి ఇంకెవరనుకున్నారు? మీ అమ్మగారు వచ్చారేమని భయపడ్డాను. రా కూర్చో. అవును, మా అమ్మ వస్తే భయపడ్డం దేనికి? మీరేం తప్పు చేశారు? భలేదానివే, పెద్దవాళ్ళ ముందు భయభక్తులతో నడుచుకోవాలి. నేనేదో ఆలోచిస్తూ సిగరెట్ తాగబోయాను. మీ అమ్మగారు చూస్తే ఏం బాగుంటుంది చెప్పు. అబ్బా, మీరెంత మంచివారండి. నా మంచితనం ఇంకా ఎప్పుడేం చేసావు? ముందు ముందు ఇంకా నీకే అర్థమవుతుంది. నీ గురించి నేను రాత్రింబగలు ఎంతగా ఆలోచిస్తున్నానో తెలుసా? నా గురించి ఎందుకండి ఆలోచించడం? రాసులుగా పోసిన ఇంత గొప్ప అందం అడవి కాచిన వెన్నెలైపోవడం దారుణమని నా అభిప్రాయం. అందుకే నీకేదో న్యాయం చేయాలనేదే నా తపన. నిజంగానా? నీ మీదొట్టు. మనం చేసే తప్పేం కాదు కానీ ఇంతమందిలో నీ ముందు మాట్లాడడం కుదరని పని. అందుకే అందుకే ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అమ్మో, అలాంటి సాహసం చేయడం నా వల్ల కాదు. పోనీ రోజు ఇక్కడే రహస్యంగా కలుసుకుందాం, ఏమంటావ్? వదినా. అంజలి గారా, రండి రండి. ఇంట్లో ఎవరు లేరు కదా, అందరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాను. అత్తయ్య గారు మావయ్య గారు హాస్పిటల్ వరకు వెళ్ళారండి. మీరొచ్చి ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడేనండి. వదినా, మన పక్కింటి సుశీలమ్మ గారు నిన్నొకసారి రమ్మన్నారు. ఎందుకు? నాకేం తెలుసు. నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. బహుశా అప్పడాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామని అనుకుంటా. అవునవును, నిన్న ఇదే మాట అడిగారు. నేను వెళ్తున్నాను. కుమార్ గారు, వస్తానండి. ఓకే. ఒరే, నువ్వు నాశనం అయిపోతారా? మర్యాద మర్యాద. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? అమాయకురాలన్న పార్వతిని నీ మాయలో పడేసుకుందాం అనుకుంటున్నావా? నేను ఇక్కడున్నంత వరకు మా వదిన గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఏంటి అంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నేను తలుచుకుంటే పార్వతి బతుకన్నా ఫస్ట్ నీ బ్రతుకు నాశనం చేయగలను. చేసుకోరా, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నిజంగా నేను ధైర్యం చేస్తే నువ్వు నామరూపాలు లేకుండా నాశనం అయిపోతావు. ఇలా బెదిరించి ఎంతకాలం కక్ష సాధిస్తావో అది కూడా చూస్తాను.
చా నిజమా? ఏంటి నువ్వు చూసేది? నన్ను కదపడం నీ తరం కాదు కదా, నీ తాత తరం కూడా కాదు. ఎవరి తరం అవుతుందో తర్వాత చూద్దాం. మరికొద్ది రోజులు ఓపిక పట్టు, నీ అంతు తేలుస్తాను. ఆహా, అంత ధైర్యం ఉందా? చూస్తాను. సరే, ఎలాగో ఇంత దూరం వచ్చింది కాబట్టి నిన్ను ఊరికే వదిలేదు లేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నీ డెసిషన్ చెప్పాలి. ఓకే? నేను తప్పు చేశానా? రవిని అంతలా మాటలు అనకుండా ఉండాల్సింది. అనవసరంగా వాణ్ణి రెచ్చగొట్టాను. వాడు అసలే మేకవన్నే పులి. నెమ్మదిగా ఉన్నట్లు కనపడినా ఎప్పుడో ఏదో ఒక దుర్మార్గం చేయక మానడు. వాణ్ణి ఎలా అదుపు చేయాలి? నా మీదకి దూసుకొచ్చే బాణాలు నేర్పుగా తప్పించుకోగలను. కానీ అన్యం పుణ్యం తెలియని పార్వతీ వదిని వాడు ఉచ్చులోకి దింపాలని చూస్తున్నాడు. ఈ ప్రమాదాన్ని నేను ఆపగలనా? చూడాలి. వదినా, ఏంటి? మీతో మాట్లాడాలి. నాతో నీకు మాటలేంటి? అది కాదు వదినా, అలా అనకు ప్లీజ్. ఒకసారి లోపలికి రావా, నీతో మాట్లాడాలి. ఏంటి? వదినా, మీరు కుమార్కి అంతలా చనువివ్వడం ఏమీ బాగోలేదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? నేను మీ ఆడబిడ్డని. మీ గురించి నాకు, నా గురించి మీకు తప్ప మన గురించి ఎవరికి కావాలి చెప్పండి? అంత చనువు మన మధ్య లేదే. పోనీ నాకు మీ మీద బాధ్యత ఉందనుకోండి. మీ తమ్ముడు గారు వచ్చే వరకు మీ యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మీరు ఆ కుమార్తె చనువుగా ఉండడం చాలా ప్రమాదం. అతను మీరనుకున్నంత మంచివాడు కాడు. ఏంటి, కుమార్ గురించి చిన్నప్పటి నుంచి తెలిసినట్టు మాట్లాడుతున్నావు? అతను ఇంతకు ముందే నీకు పరిచయమా? ఓ మనిషి గురించి ఓ ఆడది తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్ల పరిచయం అక్కర్లేదు. ఆ కొద్ది రోజుల్లో అతని చూపులు, మాట, చేష్టలు గమనించగలిగితే చాలు అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. ఈ లక్షణం ముఖ్యంగా ఆడవాళ్లలో ఉండి తీరాలి. లేదంటే ముందు ముందు ఆపదలు తప్పవు. ఓహో, మగాళ్ళని అంతలా కాచి వడబోసావా? వదినా, నన్ను తప్పు పట్టడం మానేసి ముందు నీ భద్రత చూసుకో. అతను నీకేదో ఒక కీడు చేయక మాండో. అందుకే అతన్ని దూరంగా ఉంచమంటున్నాను. చూస్తూనే ఉన్నాను, నా మీదేవో ఆంక్షలు పెట్టాలని ఉబలాట పడుతున్నట్లున్నావు. ఈసారి కూరుకుంటున్నాను. మరోసారి నువ్వు ఇలాంటి వెధవ సలహాలు ఇచ్చావో అస్సలు ఊరుకునేది లేదు. వదినా, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. ఏంటే నీ మాట వినేది? ఏ మొగుడు పోయిందాని కాబట్టి ఓ మూల కూర్చోవాలా? ఏ మగాడితోనూ మాట్లాడకూడదా? నవ్వకూడదా? జీవితాంతం మోడులా జీవించాలా? అలా చేస్తేనే నీలాంటి వాళ్ళకి మనసు తృప్తా? వదినా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదు, బాగా అర్థం చేసుకున్నాను. చూడు, నాకు గాని కోపం వచ్చిందో నీ మీద లేనిపోనివన్నీ మా అమ్మకు చెప్పి జన్మలో ఇంకా కోలుకోలేనన్ని మాటలు అనిపిస్తాను. లేనిపోని గొడవలన్నీ రేపుతాను. జాగ్రత్త. వదినా, పోవే. నువ్వు నాకు చెప్పేదేంటే? ఈ మూర్ఖురాలు నా మాట లెక్క చేయకుండా ప్రమాదం వైపుకు పోతోంది. ఈ రోజు నుండి నా కాపురం ఏమైపోయినా పర్వాలేదు. పార్వతీ వదినకి ఏమీ జరగకుండా కాపాడుకోవాలి. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి.